మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోని ఇరిగేషన్ కార్యాలయం ఎదుట రైతులు నిరసనకు దిగారు. గూడెం లిఫ్ట్ ద్వారా చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగునీరు అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. వీరికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరవెల్లి రఘునాథరావు మద్దతు తెలిపారు. 30,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా నాసిరకమైన పనులు నిర్వహణలేమి మూలంగా కేవలం 15,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వగలుగుతున్నారని, అది కూడా నీరు అందక ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గూడెం లిఫ్ట్ పైప్ లైన్ నిర్మాణంలో నాణ్యత పాటించని కంపెనీ బ్లాక్ లిస్టులో పెట్టాలని, పైప్ లైన్ నిర్మాణానికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. నష్టమైన రైతులను నష్టమైన రైతులను భూముల మరమ్మతులు లిఫ్ట్ ఇరిగేషన్ తో నష్టపోతే రైతాంగాన్ని వెంటనే ఇరిగేషన్ తో నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే రైతన్నతో చెలగాటము రైతన్నతో చెలగాటము. నిన్న ఇలా ధర్నా అనేసరికి అందరూ ఆఫీసర్లు అందరూ ఒత్తిడి ఎత్తి ఇలా అందినాయి. ఇంకొక 500 మంది వస్తుంది. ఇలా ఈ టచ్లోని పొలమేమో ఉల్లాడుతుంది, ఆ టచ్లోనేమో ఆయన పట్టించుకుంటారు. అందుకే రాలేదు. ఈ శ్రద్ధ ఎప్పటికి ఉండి మా అందరినీ రైతాంగాన్ని కాపాడి ఈ ముఖ్యమంత్రి గారు పామందులు వండకుండా కరెక్ట్ దృష్టి పెట్టి రైతుల మీద చర్య తీసుకొని మా అందరిని ఆదుకుంటేనే గవర్నమెంట్ ఉంటది. లేకపోతే రైతు ఏడిసిన గవర్నమెంట్ ఎప్పుడు కూడా ముందుకు రాలే, ఎప్పుడు అది కూలిపోతుంది. దయచేసి మా రైతుల తరఫున నేను మాట్లాడుతున్నా. దయచేసి కింది రాక నీళ్లు రానియాలే. మళ్ళా ఇటు మీది తలుపులు లేబట్టి అటు మన తాళ్ళపేట సైడ్ పోతానే నీళ్లు. వీళ్ళు వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు, మనకి ఇస్తారు కిందోళ్లకు. ఇప్పుడు ఎక్కువ నష్టపోయింది మంచిర్యాల లక్షపేట మండల్ ప్లస్ ఆజిపూర్ మండల్ బాగా నష్టపోతారు. ఎక్కడైనా 20-10 బస్తాలు కూడా తట్టలేవు. ఇప్పుడు పోతే మొత్తం పైప్ లైన్ లేచిన తర్వాత మా భారతీయ జనతా పార్టీ నుంచి మా జిల్లా అధ్యక్షుడు ఏదైతే రఘునాథ్ గారు వారు ఒకసారి వెళ్ళి అవన్నీ కూడా చూసి అక్కడ ఉన్న పరిస్థితులు గమనించి మరి ఏం చేద్దాం ఆలోచించామని చెప్పడం వారు జరిగిన తర్వాత ఏదైతే ఉన్నదో ఈ గూడెం లిఫ్ట్ 37 నుంచి 42 వరకు చూసినట్టే ఉంటే అది 3 టీఎంసీ వాటర్కి 30,000 వ్యవసాయ భూమి పంట పండవలసిన అవసరం ఉన్నది. కానీ దాని కింద 17,000 ఎకరాలు మాత్రమే సాగు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆ సాగు తగ్గడ కారణం ఏంది? ఈ పైప్ లైన్ లేచిపోవడా, అప్పుడు ఆ కాంట్రాక్టర్ చేసిన అవినీత, ఆ కాంట్రాక్టర్ పైపులు తక్కువ చేసిండా, మోటార్లు తక్కువ చేసిండా, ఆ కమిషన్లు ఎవరికి ఇచ్చిండో ఆ కమిషన్ల బారిన పడి ఇవాళ పైప్ లైన్ ఏదైతే ఉన్నదో మాట్లాడితే లేచిపోతా ఉన్నది, మాట బంద్ చేస్తే లేచిపోతా ఉన్నది. రాత్రి పూట కేసీఆర్ గారు అక్కడి నుంచి చెప్తుంటాం అన్నాం, అరే మీ కమిషన్లు వస్తాడా, ఆ పైప్ లైన్ లేపుర్రా ఆయన నేను మంది దాగినగా చెప్తా ఉండేమో తెలియదు. మరి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఆ గూడెం ప్రాంతంలో అక్కడి నుంచే లిఫ్ట్ వెళ్ళింది. ఆ గూడెం ప్రాంత రైతాంగానికి ఏదైతే ఉన్నదో నీరు లేదు. నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఒడ్డు మీద వస్తే నీళ్లున్నాయి, ఒడ్డు మీద నీళ్లు